సామాన్యుడికి అండగా అణచివేతను అణచడానికి పిడికిలి బిగించి పుట్టినది జనసేన. 25 కేజీల బియ్యం కోసం కాదు, 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం పుట్టిన పార్టీ జనసేన. ప్రశ్నించటంతో ప్రారంభించి దేశ సేవే ప్రథమ లక్ష్యమని దేశభక్తులను తయారు చేస్తోంది జనసేన. బలహీనులకు భుజం కాస్తోంది జనసేన జెండా. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి అసాధ్యం అనుకున్న పొత్తుని సుసాధ్యం చేశారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. జనసేన టీడీపీ బీజేపీ పొత్తు కోసం తన పార్టీకి రావాల్సిన సీట్లను సైతం త్యాగం చేసి మరీ పోటీ చేసిన అన్ని ఎమ్మెల్యే ఎంపీ స్థానాలను 100% స్ట్రైక్ రేట్తో అఖండ విజయం సాధించారు. అఖండ విజయం సాధించిన జనసేనాని ఇది భారతదేశ చరిత్రలోనే ఇంతకుముందు ఎన్నడూ మరే ఇతర పార్టీ కూడా చవిచూడని అద్భుత విజయం. 100% స్ట్రైక్ రేట్తో భారతదేశంలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ప్రత్యక్ష కారణభూతుడైన జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఈ పుష్కరకాల ప్రయాణం ఎన్నో ఒడిదుడుకులతో ప్రారంభమై తుఫానుగా మారింది. జనసేన ప్రస్థానం ప్రశ్నించటంతో ప్రారంభించి ఎన్నో పోరాటాలకు ఎదురొడ్డి నిలిచి పారదర్శక పాలనను చూపిస్తున్నది జనసేన. అద్భుత విజయం సాధించిన తర్వాత జరుగుతున్న 12వ ఆవిర్భావ దినోత్సవ విజయోత్సవ సభ గోపాలకృష్ణ వీలాగ్స్ నుంచి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే సందేశం మరో రాజకీయ మహాప్రస్థానానికి నాంది కాబోతోందని మీతో పాటు నేను కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు ప్రజలపై ప్రజా సమస్యలపైనే తన దృష్టి కేంద్రీకరించారు. పాక్షికంగా అధికారంలో కూడా వచ్చారు. పార్టీ ఆవిర్భావం నుండి ఎంతో సమయాన్ని వెచ్చించి పనిచేస్తున్న జన సైనికులు ప్రతి నియోజకవర్గంలో ఎంతోమంది ఉన్నారు. వాళ్లే పార్టీకి పునాదిరాళ్ళు. పార్టీలో ఏ గుర్తింపు లేకపోయినా ఇంకా అదే అంకిత భావంతో పనిచేస్తూనే ఉన్నారు. బాధలను మోస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలపై ప్రజా సమస్యలపైనే దృష్టి కేంద్రీకరించారు. పాక్షికంగా అధికారంలో కూడా వచ్చింది జనసేన పార్టీ. ఇకనైనా సమర్థులైన స్థానిక నాయకులను గుర్తించి వారికి బాధ్యతలు అప్పచెపితే క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలపడుతుంది. గోపాలకృష్ణ అంటే జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.